పుసిన్ లిక్ చేయడం, బ్లో జాబ్ చేయడం. లవ్ లేదు లేదు, అంత హార్మోనల్ రియాక్షన్ మాత్రమే. టీచర్ని చూసినా నేకిడ్గా కనిపిస్తుంది, లేకపోతే ఒక అమ్మాయిని చూసినా నేకిడ్గా కనిపిస్తుంది, ముసల్దాన్ని చూసినా కూడా నేకిడ్గా కనిపిస్తుంది అనమాట. ఈ పోరగాళ్ళకి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది ఆ గ్యాంగ్లో ఉన్న ఒక యావరేజ్ అమ్మాయి మీద రాదా, ఒక బిలో యావరేజ్ అమ్మాయి మీద ఎప్పుడూ రాదా? ఓన్లీ ఆ అందమైన అమ్మాయి చుట్టూనే ఈ 4 పోరగాళ్ళు కొట్టుకొని వస్తారు, కానీ ఒక యావరేజ్ అమ్మాయి వైపు ఎప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎందుకు కలగదు? ఒక హగ్ అడుగుతాడు, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఒక కిస్ అడుగుతాడు, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సెక్స్ అడుగుతాడు, సెక్స్ 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 సెక్స్. అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, అరే బాగున్నావు కదా నువ్వు, అరే మస్తున్నావు ఈ డ్రెస్లో, అరే నువ్వు ఇంతేనా మస్తు క్యూట్ ఉంటావు. పాస్వర్డ్ లేవు, ఆ పాస్వర్డ్, ఈ స్నాప్ పాస్వర్డ్, వాడేవాడు వీడెవడు, వీడు నీకు చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాడు, వాడితే ఎందుకు వెళ్తున్నాడు, వాడేం మెసేజ్ చేస్తున్నాడు, వాడు నీ గురించి ఎందుకు మాట్లాడు, వీడి నీ గురించి ఎందుకు మాట్లాడు, వాడేమంటున్నాడు. అరే నువ్వు ఇచ్చేస్తావు, అయ్యో అలా చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అరే నీ ఫేవరెట్ డిష్ ఇదేనా, అయ్యో నాకు కూడా. అబ్బాయిలకి కావాల్సింది సెక్స్, అమ్మాయిలకి కావాల్సి. కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జై. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ కామ్రేడ్స్. నియర్ టు 75,000 సబ్స్క్రైబర్స్. నేను 30K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అని చెప్పి December 25th అరౌండ్ ఆ టైంకి క్రిస్మస్కి అనాథ పిల్లలందరికీ గిఫ్ట్స్ పంపించాను అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే 1 monthలోనే అరౌండ్ 75,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికీ ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో లాస్ట్లో ఐ లవ్ యూ కామ్రేడ్స్ ముద్దెందుకు పెడతాను అంటే, నా సొంత అనుకునే వాళ్ళే నా వీడియోస్ చూడరు అనమాట. అట్లాంటిది నేను మీకు నేను ఎవరినో అట్లా మీరు నా వీడియోస్ చూసి అవి ఫాలో అవుతూ వాటి కింద కామెంట్స్ చేస్తూ, ఫస్ట్లీ నాకు నా వర్క్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే నేను మస్త్ ఫ్యాన్ అవుతా వాళ్ళకి, అంటే నేను మస్త్ థ్యాంక్ఫుల్ ఉంటాను అనమాట. సో ఏ చిన్న వీడియో చేసినా, యాడ్ ఫిల్మింగ్ అయినా, 0 to 1 million అయినా, కిలిమాంజరో ఎక్కిన ప్రతి సెగ్మెంట్లో మీరు నా వర్క్ని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడో నా వర్క్ని అప్రిషియేట్ చేయడానికి మా అమ్మ ఉండేది, అండ్ దాని తర్వాత మీరే. నా సొంత అనుకునే వాళ్ళే నా వీడియోస్ అంత రెగ్యులర్గా ఫాలో అవ్వరు, మీరు ఫాలో అవుతున్నందుకు సీరియస్లీ థ్యాంక్ యూ కామ్రేడ్స్ అండ్ లవ్ యూ ఆల్. మీరంటే నాకు మస్తు ఇష్టం. మిమ్మల్ని మిస్గైడ్ చెయ్యాలి అన్న పాయింట్లో నేను ఎప్పుడు కంటెంట్ చేయను. నేను కొంచెం గట్టిగా చెప్పినా కూడా అందులో ఒక చిన్నపాటి లాజిక్ ఉంటుంది. సో ఈరోజు కూడా అలాంటి కాంటెంటే, లవ్ అనే కాన్సెప్టే లేదు కామ్రేడ్, ఓన్లీ లస్ట్ మాత్రమే ఉంది మార్కెట్లో. లవ్ అనేది జస్ట్ హార్మోనల్ అండ్ యానిమల్ రియాక్షన్ మాత్రమే. అది ఒక ఇన్స్టాంట్ బయాలజికల్ రియాక్షన్, బ్రెయిన్ నుంచి పెనీస్ వరకు ఫ్లో అయ్యేది. జనరల్గా మీరు వేరే జెండర్లో ఉన్న పర్సన్స్ని చూసినప్పుడు అట్రాక్ట్ అవుతారు. 100 millisecondsలోనే మీ మైండ్లో ఉన్న డోపమైన్ అండ్ ఎండ్రోర్ఫిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్స్. వీటి గురించి నేను ఫోన్ అడిక్షన్ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. ఇవి రిలీజ్ అయితే మళ్ళీ అదే కావాలి అని చెప్పి మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఈ హ్యాపీ హార్మోన్స్ వేరే జెండర్ని చూసినప్పుడు మీ మైండ్లో రిలీజ్ అవ్వడం వల్ల మీ స్టమక్లో బటర్ఫ్లైస్ అన్నీ వచ్చేస్తాయి, మీ చేతులకి స్వెట్ వచ్చేస్తుంది అనమాట. దీన్నే మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్, ఫస్ట్ సైట్ ఆఫ్ లవ్ అని అనుకుంటారు. లవ్ లేదు, అంత హార్మోనల్ రియాక్షన్ మాత్రమే. సో ఈ హార్మోనల్ ఎఫెక్టే మెల్లగా అట్రాక్షన్గా మారుతుంది. ఆ అట్రాక్షన్ కొన్ని రోజుల తర్వాత రొమాన్స్గా మారుతుంది. అప్పుడు ఆక్సిటోసిన్ అండ్ ఇంకొక కెమికల్ నేమ్ ఉంటుంది, దాన్ని నాకు పలకడానికి రావట్లేదు, ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నా. ఈ 2 chemicalsే నీలో ఇంటిమేసీని అంటే అటాచ్మెంట్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫస్ట్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల నీకు అట్రాక్షన్ వస్తుంది. మెల్లమెల్లగా అది రొమాన్స్ గా మారిన తర్వాత ఈ 2 chemicals వల్ల ఇంటిమేసీ అనేది జనరేట్ అవుతుంది, అంటే అటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇవే కెమికల్స్ నువ్వు పార్న్ చూసేటప్పుడు కూడా రిలీజ్ అవుతాయి. నువ్వు షాపింగ్ మాల్లో ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు కూడా ఇవే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. డాక్టర్ హెలెన్ ఫిషర్ అని ఒక విమెన్ ఉంటారు, తను 2500 స్టూడెంట్స్ మైండ్స్ మీద రీసెర్చ్ చేసింది. డైరెక్ట్ గా ఆ స్టూడెంట్స్ మైండ్స్ మీద fMRI స్కానింగ్ తీసింది. అంటే తన పార్ట్నర్ ఫోటో చూపిస్తున్నప్పుడు మైండ్ లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అని. 2500 స్టూడెంట్స్ లో మాక్సిమం వాళ్ళ లవర్ ఫోటోని చూపించినప్పుడు, వాళ్ళ లవర్ కన్నా అందమైన అమ్మాయి ఫోటో చూపించినప్పుడు ఈ అందమైన అమ్మాయికే వీళ్ళకి ఎక్కువ రియాక్షన్స్, ఎక్కువ డోపమైన్ అనేది రిలీజ్ అయింది. అండ్ కొంతమందికి ఏ అమ్మాయిని చూపించినా సరే అవే రియాక్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు అర్థమైంది లవ్ లేదు, బొక్క లేదు, మొత్తం కెమికల్స్ అని. నువ్వు పాన్ చూసేటప్పుడు, రీల్స్ చూసేటప్పుడు, షాపింగ్ మాల్స్ లో అమ్మాయిని చూసేటప్పుడు కూడా నీ మైండ్ లో అవే కెమికల్స్ రియాక్ట్ అవుతాయి. కానీ నీ మైండ్ కి ముందే తెలుసు నువ్వు ఆ అమ్మాయిని ఇంత తక్కువ టైంలో అప్రోచ్ అవ్వలేవు, టెక్నికల్గా నువ్వు ఆ అమ్మాయిని పడేయలేవు అని నీ మైండ్కి తెలుసు. సో అందుకే ఆ డోపమైన్ దగ్గరే ఆగిపోతుంది అనమాట. కానీ నువ్వు బీటెక్లో చూసిన అమ్మాయి, ఇంటర్లో చూసిన అమ్మాయి, 10th చూసిన అమ్మాయి ప్రాసెస్ ఎందుకు ముందుకు వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎందుకు ముందుకు వస్తుంది అంటే నీ
మైండ్కి తెలుసు ఈ అమ్మాయి సచ్చినట్టు ఈడ 3 సంవత్సరాలు చదువుద్ది, ఈ అమ్మాయి సచ్చినట్టు ఈ కాలేజ్లో ఇంటర్ 2 సంవత్సరాలు చదువుద్ది, ఈ అమ్మాయి సచ్చినట్టు ఈ కాలేజ్లో బీటెక్ 4 సంవత్సరాలు చదువుద్ది అని నీ మైండ్కి తెలుసు. కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని చూసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుద్ది. దాని తర్వాత ఆక్సిటోసిన్ అనే కెమికల్ ముందుకు రిలీజ్ అయ్యి అటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి అనమాట. నువ్వు షాపింగ్ మాల్లో చూసిన అమ్మాయి నంబర్ కనుక్కోవడం చాలా కష్టం, కానీ నీ బీటెక్ కాలేజ్లో ఉన్న నంబర్ కనుక్కోవడం చాలా 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 ఈజీ. సో అలానే కనుక్కుంటావు, అలానే మెల్లమెల్లగా అటాచ్మెంట్ ఫీలింగ్స్ని పెంచుకుంటావు. సో ఇవి కెమికల్స్ అనమాట. ఇప్పుడు కాలేజ్ లైఫ్కి వద్దాం. అసలు కాలేజ్లో లవ్ ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఒక అమ్మాయిని చూడడం ద్వారా స్టార్ట్ అయ్యింది. అరే గ్యాంగ్లో ఒక అమ్మాయి బాగుంది అన్న పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక అందంగా ఉన్న పర్సన్ వాళ్ళ గ్యాంగ్లో, అమ్మాయి గ్యాంగ్లో ఉన్న కొద్దో గొప్ప అందంగా ఉన్న అమ్మాయినే లవ్ చేస్తాడు. ఒక లావుగా ఉన్న పర్సన్ వాళ్ళ గ్యాంగ్లో కొంచెం చెబ్బిగా ఉన్న అమ్మాయిని మాత్రమే లవ్ చేస్తాడు. ఈ గ్యాంగ్లో ఉన్న ఎర్రోడు వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఎర్రిదాన్నే కరెక్ట్గా లవ్ చేస్తాడు. వీళ్ళు కరెక్ట్గా స్టాండర్డ్ చూసుకుంటారు. ఎందుకు అంత కరెక్ట్ స్టాండర్డ్ చూసుకొని లవ్ చేస్తారు? ఈ పోరగాళ్ళకి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది ఆ గ్యాంగ్లో ఉన్న ఒక యావరేజ్ అమ్మాయి మీద రాదా? ఒక బిలో యావరేజ్ అమ్మాయి మీద ఎప్పుడూ రాదా? ఓన్లీ ఆ అందమైన అమ్మాయి చుట్టూనే ఈ 4 పోరగాళ్ళు కొట్టుకొని వస్తారు, కానీ ఒక యావరేజ్ అమ్మాయి వైపు ఎప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎందుకు కలగదు? వాళ్ళ దాకా ఎందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక బిలో యావరేజ్ అమ్మాయి మీద ఎప్పటికీ ఫీలింగ్స్ రావు. ఒక అమ్మాయి మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, గుడ్ లుకింగ్ ఉండాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటి అమ్మాయి మీద నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైడ్. అది బాగుంది, అది చూడడానికి బాగుంది, తను బాగుంది అని చెప్పి దాన్ని పటాయించడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ పిల్లేమో వీళ్ళందరితో చాట్ చేస్తుంది. ఎవడి పిల్ల అనేది అది కరెక్ట్ చెప్పదు. ఈ నా కొడుకులేమో అది నా పిల్ల నా పిల్ల నా పిల్ల అని చెప్పి కొట్టుకొని వస్తారు. సరే ఇలా కొట్టుకొని ఈ నలుగురిలో ఎవడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాడు ఆ అమ్మాయిని పడేశాడు అనుకుందాం. మ్యాటర్ ఏంది అంటే వాడు లవ్తో పడేయలేదు, లస్ట్తో పడేశాడు. లస్ట్తో ఆ అమ్మాయిని పటాయించినోడికి కావాల్సింది ఏంటి? సెక్స్. అబ్బాయిలకి కావాల్సింది సెక్స్, అమ్మాయిలకి కావాల్సింది లవ్ అండ్ అటెన్షన్. రెండు సపరేట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అబ్బాయిలకి వేసుకొద్దాం. అబ్బాయిలకి సెక్స్ ఎందుకు కావాలి అంటే వీడికి ఈజీ యాక్సెస్ ఆఫ్ పాన్ వల్ల, అంటే వీడు చాలా చిన్నప్పుడు వీడికి ఫోన్ ఇవ్వడం వల్ల, ఇంట్లో వీడికి ఒక రూమ్ ఇవ్వడం వల్ల, వీడు ఏం చేసినా కేర్ చేయకపోవడం వల్ల వీడికి పాన్కి ఈజీగా యాక్సెస్ దొరుకుద్ది అనమాట. వీడు ఎప్పుడంటే అప్పుడు చూసుకోగలడు. సో అలా చూడడం వల్ల వీడి మైండ్ మొత్తం లస్ట్ తోటే నిండిపోయి ఉంటుంది. లస్ట్తో ఉన్న అబ్బాయిలకి ఈ వరల్డ్ నార్మల్గా కనిపించదు. అమ్మాయిలు 4-5 జాకెట్లు వేసుకున్నా, 4-5 చున్నీలు కప్పుకున్నా కూడా లస్ట్తో ఉన్న అబ్బాయికి అమ్మాయి షేపులే కనిపిస్తాయి. సీరియస్లీ లస్ట్తో నిండిపోయిన పోరగాళ్ళకి ఈ వరల్డ్ ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం నేకెడ్గా కనిపిస్తుంది. టీచర్ని చూసినా నేకెడ్గా కనిపిస్తుంది, లేకపోతే ఒక అమ్మాయిని చూసినా నేకెడ్గా కనిపిస్తుంది, ముసల్దాన్ని చూసినా వాడు నేకెడ్గా కనిపిస్తుంది అనమాట. అట్లా తయారవుతారు పోరగాళ్ళు. అందుకే వాడికి సెక్స్ కావాలి, మళ్ళీ 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 కావాలి. మరి సెక్సే కావాల్సినప్పుడు డైరెక్ట్గా ప్రాస్టిట్యూటర్స్ దగ్గరికి పోవచ్చు కదా అంటే, ఫస్ట్లీ వాడి దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. ఒకవేళ వాడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాడు అనుకున్న సెక్స్ జరగదు. కిసెస్, హగ్స్, పుసిన్ లిక్ చేయడం, బ్లో జాబ్ చేయడం ఇవన్నీ ప్రాస్టిట్యూటర్స్ యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే జస్ట్ ప్రాస్టిట్యూటర్స్ దగ్గర 2 minutes సెక్స్ జరుగుతుంది అంతే. సో అందుకని అక్కడ వాడు సాటిస్ఫాక్షన్ పొందాడు కాబట్టి లవ్ అనే ముసుగు వేసుకొని అమ్మాయిల దగ్గరికి పోతాడు. అమ్మాయి కాల్ చేసినప్పుడు వాడి మైండ్లో డోపమైన్ హిట్ అవుతుంది, అమ్మాయి మాట్లాడినప్పుడు వాడి మైండ్లో డోపమైన్ హిట్ అవుతుంది, అమ్మాయి కొంచెం లస్ట్గా మాట్లాడినప్పుడు ఇంకా 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 పిచ్చోడైపోతాడు వాడు. ఆ డోపమైన్ కోసమే వాడు ఈ లవ్ అనే ముసుగులో తిరుగుతాడు. ప్రతిరోజు వాడికి డోపమైన్ వస్తుంది. ఈమె కాల్ చేసిన ప్రతిసారి వాడికి డోపమైన్ హిట్ అవుతూ ఉంటుంది. ఈమె కాల్ చేసిన ప్రతిసారి వాడి మొత్తం హార్మోన్స్ అన్ని ఎగసి పడతా ఉంటాయి. సో ఆ ఎగసిపడి వాడు దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఒక హగ్ అడుగుతాడు, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఒక కిస్ అడుగుతాడు, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సెక్స్ అడుగుతాడు, సెక్స్ అని సావదొబ్బుతాడు. ఇప్పుడు అమ్మాయి కేసుకొద్దాం. అమ్మాయి కేసులో తనకు కావాల్సింది సెక్స్ కాదు. అందుకే ఈ పోరగాడు సెక్స్ అని ఎంత ఇబ్బంది పెట్టినా తను ఒక పాయింట్ వరకు ఆలోచిస్తుంది. ఆఫర్ చేయాలా వద్దా అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మాయికి కావాల్సింది కేరింగ్, అటెన్షన్. అండ్ అమ్మాయిలకి క్లియర్గా తెలుసు వన్స్ ఫిజికల్గా కమిట్ అయ్యాము అంటే వీడు ఖచ్చితంగా అటెన్షన్, కేరింగ్ తగ్గిస్తాడు అని చెప్పి. ఆ భయంతో వాళ్ళు ఫిజికల్గా కమిట్ అవ్వడానికి అంత త్వరగా ఇష్టపడరు అనమాట. ఎందుకు ఆ అమ్మాయిలకి కేరింగ్, ఈ ఎఫెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే తనకి యాక్సెస్ ఆఫ్ పాన్ ఉండదు. మనకున్నంత ధైర్యం, మనకున్నంత ఫోన్ యాక్సెసిబిలిటీ అమ్మాయిలకి అంత ఈజీగా ఉండదు. సో తనకి ఈ సెక్స్ వరల్డ్ అనేది అంత పెద్దగా పరిచయం ఉండదు. అంటే ఏదో మూవీస్లో 1-2 సీన్లు చూసి ఆ వరల్డ్ గురించి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ ఇన్ని కేటగిరీసా, ఇంతమంది పాన్ స్టార్సా అన్నది ఉండదు అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పుడు పాన్ సైట్స్లో
అమ్మాయిలే ఇంతమంది పాన్ స్టార్స్ ఉంటారు. అంటే అబ్బాయిలకు సర్వ్ చేయడానికి. అబ్బాయిలు హార్డ్లీ ఒక 2-3 నాకు ఎక్కువ తెలియదు, నేను అబ్బాయిలు ఎప్పుడు చూడలేదు. సో చెప్తున్నాను అనమాట, అమ్మాయిలది ఇంత పెద్ద కేటగిరీ ఉంటుంది అనమాట. సో అందుకే వాళ్ళకి ఆ సెక్స్ వరల్డ్ అనేది అంత ఎక్కువగా తెలియదు. అండ్ అమ్మాయి పట్ల పేరెంటింగ్ అనేది అంత కరెక్ట్గా ఉండదు అనమాట. అంటే తను మెచ్యూర్ అవ్వగానే ఫాదర్ కేరింగ్ చేయడం ఆపేస్తాడు. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, అమ్మ తన కొడుకు మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. సో ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి వాళ్ళ కొంపలో ఎవడు ఉండి సావడు. అండ్ ఈ అమ్మాయికి ఉన్న ఫీలింగ్స్ కానివ్వండి, ఈ అమ్మాయికి ఉన్న బాధ కానివ్వండి, ఈ అమ్మాయి ఫీల్ అయ్యే లోన్లీనెస్ కానివ్వండి, ఈ అమ్మాయిని చేసే రిస్ట్రిక్షన్ కానివ్వండి, షాప్కి తీసుకెళ్ళకపోవడం, లేకపోతే తనకి నచ్చింది చేయకపోవడం, నచ్చిన డ్రెస్ వేసుకోకపోవడం, సో ఇవన్నీ కూడా తనని ఏదో రిస్ట్రిక్ట్ చేసేసినట్టు అయిపోతాయి అనమాట. తన ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా ఎవరితో చెప్పుకోలేనట్టు అయిపోతాయి అనమాట. సో తనకి ఎవరైనా అటెన్షన్ చూపించినా, తనకి ఎవరైనా కేరింగ్ చూపించినా, అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, అరే బాగున్నావు కదా నువ్వు, అరే మస్తున్నావు ఈ డ్రెస్లో, అరే నువ్వు ఇంతేనా మస్తు క్యూట్ ఉంటావు, ఇట్లాంటి సొల్ అటెన్షన్ ఎవడైనా ఇచ్చినా సరే వాడికి ఈజీగా అట్రాక్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఈ అమ్మాయికి నువ్వు సరిగ్గా తెలీదు, అండ్ ఈ అబ్బాయి విషయాలన్నీ కూడా నీకు తెలియదు అనమాట. అండ్ తెలుసుకున్న ప్రతి విషయం, అది ఎంత సొల్లు విషయం అయినా సరే మస్త్ ఎంగేజింగ్ ఉంటుంది. అయ్యో నీకు బ్లాక్ కలర్ ఇష్టమా, నాకు బ్లాక్ కలర్ ఇష్టం, అరే నువ్వు ఇచ్చేస్తావు, అయ్యో అలా చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అరే నీ ఫేవరెట్ డిష్ ఇదేనా, అయ్యో నాకు కూడా. సో ఇట్లా ఈమెకి ఆడికి ఏం తెలీదు, తెలుసుకుంటా ఉంటే ఇంకా హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఇంకా ఓ తెగ నచ్చేస్తారనమాట. ఒకరి గురించి ఒకరు మొత్తం తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. ఆ థింగ్ని మీరు రియలైజ్ చేసినా కూడా అప్పుడు మీరు బ్రేక్ అయ్యి ఆ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే అప్పటికే మీరు ఒక 100 మందికి చెప్పేసి ఉంటారు, మేము రిలేషన్లో ఉన్నాము అని. అప్పటికే మీరు ఇవ్వాల్సిన ట్రస్ట్ అంతా ఇచ్చేసుకొని ఉంటారు, పంపాల్సిన ఫోటోలన్నీ పంపించేసుకొని ఉంటారు, అది వీడైనా ఆ అమ్మాయి అయినా. సో అంత థింగ్ జరిగిన తర్వాత మీరు అది రియలైజ్ అయినా కూడా కొంచెం కొద్దో గొప్ప నొప్పి వచ్చినా సరే ఇట్లనే కంటిన్యూ చేద్దాము అన్న ప్యాటర్న్లో ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ బ్రేక్ అయ్యి, ఒకవేళ ఒక పెద్ద గొడవ వచ్చి బ్రేక్ అయినా సరే మీరు అలవాటు పడిపోయి ఉంటారు. రోజు ఆ మెసేజెస్కి, రోజు ఆ ఫోన్ కాల్స్కి, రోజు మీ థింగ్స్ అన్ని ఆ పర్సన్తో షేర్ చేసుకోవడానికి మీరు డీప్గా అలవాటు అయిపోయి ఉంటారు అనమాట. మీ లైఫ్లో వేరే పర్సన్ అంత దగ్గరగా వచ్చిన రోజులు ఉండవు అనమాట. సో మీరు ఈ విధంగా అలవాటు అవ్వడం వల్ల మళ్ళీ ఏ గొడవ వచ్చినా కూడా మళ్ళీ దగ్గరికి వేస్తుంది. ఈవెన్ దో మీకు ఇంట్రెస్ట్ లేదు అని తెలిసినా కూడా మళ్ళీ గొడవ అవుద్ది, మళ్ళీ దగ్గర చేస్తాం మళ్ళీ గొడవ అవుద్ది. అందుకే రిలేషన్ స్టార్టింగ్లో ఎదవ ప్రామిస్లు చెయ్యకూడదు. ఎందుకంటే రిలేషన్ స్టార్టింగ్లో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఒక రూల్ ఉంటుంది మార్కెట్లో, హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు, హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రామిస్లు ఇవ్వద్దు అని. ఎందుకంటే వన్స్ ఎమోషన్స్ మారినాయి అంటే, కెమికల్స్ మారినాయి అంటే, వేరే కెమికల్స్ రిలీజ్ అయినాయి అంటే, యాంగ్రీ అనే కెమికల్ డోపమైన్ని డామినేట్ చేసింది అంటే, ఎమోషన్స్ మారాయి అంటే మాటలు మారిపోతాయి. సీరియస్గా చెప్తున్నా. మొన్న నీలో ఏ క్వాలిటీ అయితే నచ్చి తను సూపర్గా ఉంది అంటదో, ఎమోషన్స్ మారిన తర్వాత ఖచ్చితంగా మాటలు మారితే అప్పుడు అదే క్వాలిటీ నాకు నీలో నచ్చట్లేదు అంటది. నువ్వు ఏదైతే క్వాలిటీ తనలో నచ్చి ఇష్టపడ్డావో అదే క్వాలిటీ నీకు ఎమోషన్స్ మారిన తర్వాత అదే క్వాలిటీ నువ్వు ఆమెలో హేట్ చేస్తావు. నువ్వు అందరితో బాగుంటావు అనే ఏదైతే క్వాలిటీ నీకు నచ్చిందో, నువ్వు అందరితో అంత మంచిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అదే క్వాలిటీ నీకు నచ్చదు. ఎమోషన్స్ మారిపోతాయి. వన్స్ ఎమోషన్లో మనం ఏదైతే మాట ఇస్తామో అదే వన్స్ ఈ ఎమోషన్స్ మారిపోయిన తర్వాత అదే మాట మారిపోతాయి. నేను అమ్మాయిల్ని అనట్లేదు, అబ్బాయిల్ని అనట్లేదు, ఇద్దరిని సమానంగా అంటున్నా. అమ్మాయిలది అదే కేసు, అబ్బాయిలది అదే కేసు, అంతా కూడా ఎమోషన్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, లవ్లోకి ఎంటర్ అవ్వగానే లవ్ కన్నా కూడా అథారిటీ చూపించడం ఎక్కువగా మీరు స్టార్ట్ చేస్తారు. అథారిటీ ఉన్న చోట థ్యాంక్ఫుల్నెస్ ఉండదు, థ్యాంక్ఫుల్నెస్ లేని చోట మోసం మొదలవుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. లవ్లోకి ఎంటర్ అవ్వగానే మీరు లవ్ కన్నా కూడా అథారిటీ ఎక్కువగా చూపిస్తారు. అథారిటీ ఉన్న చోట థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండదు, థ్యాంక్ఫుల్నెస్ లేని చోట లవ్ అనేది ఉండదు, మోసం మొదలవుద్ది. సో నీ పిల్ల నీ లవ్ యాక్సెప్ట్ చేయగానే తనని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తనకి లవ్ కన్నా కూడా నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి పాస్వర్డ్లు, ఆ పాస్వర్డ్, స్నాప్ పాస్వర్డ్, వాడేవాడు వీడెవడు, వీడిని చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాడు, వాడితో ఎందుకు వెళ్తున్నాడు, వాడేం మెసేజ్ చేస్తున్నాడు, వాడు నీ గురించి ఎందుకు మాట్లాడు, వీడిని గురించి ఎందుకు మాట్లాడు, వాడేమంటున్నాడు. సో ఇట్లా తనని ప్రొటెక్ట్ చేసుకోవడం మొదలు పెడతావు అనమాట. సో ఆ అథారిటీ, అలాంటి డామినేషన్ చూపించడం వల్ల నువ్వు అమ్మాయి మీద చూపించినా, అమ్మాయి నీ మీద చూపించినా, ఆ అథారిటీ స్టార్ట్ అయ్యింది అంటే అక్కడ థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. సో ఆ అథారిటీ వల్ల ఈ థ్యాంక్ఫుల్నెస్ ఉండదు అనమాట. ఈ థ్యాంక్ఫుల్నెస్ లేకపోవడం ఏంటి అంటే, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, నువ్వు మంత్కి ఒక గిఫ్ట్ ఇచ్చినా కూడా తను గుర్తించలేదు.
నువ్వు అంత కష్టపడి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నువ్వు అంత కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి డ్రాప్ చేసినా కూడా థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. ఎందుకంటే నువ్వు లవ్లో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు నీ పిల్లని డ్రాప్ చేయాలి, నీ పిల్ల నీకు కావాల్సిన థింగ్స్ ఇవ్వాలి, నువ్వు నీ పిల్లకి కావాల్సిన థింగ్స్ ఇవ్వాలి. సో ఇట్లా ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఒకరిని ఒకరు థ్యాంక్ చేసుకోవడం మర్చిపోతారనమాట. అసలు థ్యాంక్స్ ఎందుకు అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట, థ్యాంక్ఫుల్గా ఎందుకు ఉండాలి అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ని ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేశాడు, బస్ ఎక్కించాడు, పంపించాడు అనుకుందాం. అది నార్మల్గానే ఉంటుంది. అదే అమ్మాయికి ఇంకొక అబ్బాయి లిఫ్ట్ ఇచ్చిన, దారిని పోయేటోడు ఇంకేదైనా చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తాడు యాజ్ బాయ్ ఫ్రెండ్గా, లేదా అమ్మాయికి గిఫ్ట్ ఇస్తాడు యాజ్ బాయ్ ఫ్రెండ్గా, అది తనకి నార్మల్గానే ఉంటుంది. అదే అమ్మాయికి దారిని పోయేటోడు ఏదైనా చిన్న హెల్ప్ చేసినా, ఓ పోరగాడు ఏదైనా హెల్ప్ చేసినా కూడా వాడిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. అంటే వాడికి ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, వాడి మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, చాలా మంచోడే అది ఇది. కానీ ఇక్కడ ఈ పోరగాడు ఎవడైతే తన కోసం 24 గంటలు ఎఫర్ట్స్ పెడతాడో వాడి ఎఫర్ట్స్ మాత్రం గుర్తించలేదు. బికాస్ ఆఫ్ దిస్ అథారిటీ, బికాస్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబిలిటీ తను గుర్తించలేకపోతుంది. మన బాయ్ ఫ్రెండే కదా, ఖచ్చితంగా వాడు పెట్టాలి, ఖచ్చితంగా ఎంత దూరమైనా రావాలి, ఖచ్చితంగా వాడు మనీ ఇవ్వాలి, ఖచ్చితంగా గిఫ్ట్లు ఇవ్వాలి, అది వాడి రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చూస్తాడు. ఎక్కడైతే ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది చచ్చిపోతుందో అప్పుడే మోసం మొదలవుద్ది అనమాట. నీకోసం తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, నువ్వు అంత కష్టపడి డ్రాప్ చేసినా తను నీకు థ్యాంక్ఫుల్గా ఉండదు. నువ్వు అడిగినప్పుడు ఫోటో పెట్టు అంటే తను ఏదో ఫంక్షన్లో ఉండి అయినా కూడా ఇంటికి వచ్చి ఏదో నీకోసం తయారై ఫోటో పెట్టినా కూడా తను నీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అడగంగానే ఖచ్చితంగా ఫోటో పెట్టాలి, అది తన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నువ్వు కూడా థ్యాంక్ఫుల్గా ఉండవు. నా ఫ్రెండ్ గాడు 3 years వాడు ఉన్న రిలేషన్లో ఉన్న 3 to 4 years వాడి బండి నేను ఎప్పుడు ఎక్కినా సరే వాడు సింగిల్ హ్యాండ్గానే డ్రైవ్ చేసేటోడు అనమాట. మిగతా హ్యాండ్లో వాడి పిల్లతో చాట్ చేసేటోడు. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ పిల్లకి అర్థం కాదు. సో వాడి కోసం ఆ పిల్ల బాత్రూంలోకి వెళ్ళి చాట్ చేసినా కూడా, ఎవరికి వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా చాట్ చేసినా కూడా అది వీడికి అర్థం కాదు. సో ఇద్దరు కేసులో నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇద్దరికి ఎవరు కూడా థ్యాంక్ఫుల్గా లేరు. సో ఇలా థ్యాంక్ఫుల్గా లేకపోవడం వల్ల నువ్వు సిగరెట్ బంద్ చేయని ఈమె అథారిటీ, నువ్వు అబ్బాయిలతో మాట్లాడడం బంద్ చేయి, బెస్టీస్ అందరినీ కట్ చేయని చెప్పి వీడి అథారిటీ, ఇట్లా రెస్పాన్సిబిలిటీస్, అథారిటీస్, థ్యాంక్ఫుల్నెస్ లేకపోవడం వల్ల మెల్లగా మోసం స్టార్ట్ అయ్యింది. అది ఏ లెవెల్ ఆఫ్ మోసం అంటే నువ్వు ఎంత డీప్గా లవ్ చేస్తే అంత పెద్ద మోసం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నువ్వు వాడితో చాట్ చేయకు అంటే తను మేబీ చెయ్యొచ్చు, అదే చాట్ నీ దగ్గర దాచొచ్చు. ఇఫ్ నువ్వు ఇంకా మోసపోలేదు, ఇంకా నీకు ఆ మోసం గురించి తెలీదు అంటే మేబీ తను ఆర్ నువ్వు, ఇద్దరి కేసులో ఎవరైనా సరే, నువ్వు ఇంకా సిగరెట్ కొడుతున్నా అని చెప్పి ఆమెకు చెప్పకుండా కొట్టడం, ఈమె వాళ్ళతో చాట్ చేస్తూ ఆ చాట్ని హైడ్ చేయడం, లేకపోతే నీకు నచ్చని పని ఆమె ఏదో చేసి నీ దగ్గర హైడ్ చేయడం, ఇట్లా జరుగుద్ది అనమాట. సో మోసం కనిపించట్లేదు అంటే ఆ మోసం నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక కొద్దిపాటి చిన్నపాటి మోసం అయినా ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అది తను నీ దగ్గర చెప్పాలి అంటే భయపడి ఉంటుంది. ఒక చిన్నపాటి అబ్బాయిలు అయితే సీరియస్లీ చెప్తున్నా, లైక్ సింపుల్గా చేసి పడదొప్పుతారు మోసాలు. తనకైనా రిగ్రెట్ ఉంటుందేమో కానీ అబ్బాయిలు సింపుల్గా చేసి పడదొప్పుతారు. సో ఈ అబ్బాయిలు కూడా కొన్ని థింగ్స్ అనేవి అమ్మాయిల దగ్గర దాచుతారు. సో ఈ మోసాలే మెల్లమెల్లగా గొడవలుగా మారుతాయి, ఆ గొడవలే అనుమానాలుగా మారుతాయి, ఆ అనుమానాలే అవమానాలుగా మారుతాయి. సో ఇట్లా రిలేషన్స్ అన్నీ ఫకప్ అయిపోతాయి. ఫక్ అప్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఇంత టైం మీరు ఒక పర్సన్ మీద ట్రస్ట్ చేశారు, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏమొచ్చింది? సాడ్ మెమరీస్ తప్ప. ఎటు సైడ్ తనకైనా ఇటు సైడ్ వీడికైనా ఎండ్ ఆఫ్ ద డే ఏం లేదు. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇది నా సైడ్ ఆఫ్ వ్యూ మాత్రమే. అంటే నేను చూసిన ఒక డార్క్ వరల్డ్ మేబీ అవ్వచ్చు, ఇంకా పవిత్రమైన ప్రేమలు ఎన్నో ఉండొచ్చు. నేను చూసిన ఫేజ్ మాత్రమే ఇది. నేను దగ్గర నుంచి నా ఫ్రెండ్ సర్కిల్స్లో లేకపోతే నేను లవ్ని అర్థం చేసుకున్న ఫేజ్ మాత్రమే ఇది. సీరియస్గా ఇఫ్ మీకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ వీడియో చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఆగం చేసుకోకుండా, ఆబ్వియస్లీ మీరు బ్రేకప్లు చెప్పారు ఈ వీడియో చూసి, బట్ ఈవెన్ దో చెప్తా తను మంచిదా అయినా కూడా ఈ వీడియో తనకు చూపించి ఇట్లుంది బయట లోకం, బయట ఇట్లుంది పాస్ట్ ప్రజెంట్ ఇలాంటి థింగ్స్ నడుస్తున్నాయి, ఇట్లా అవుతుంది, మనం ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, లేదా అలా మాట్లాడటము, లేకపోతే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవడము. ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఒక పర్సన్ యాడ్ అవుతున్నాడు అంటే వాడికి నువ్వు బర్డెన్గా అవ్వద్దు, వాడికి నువ్వు వాల్యూ యాడ్ చేయాలి. ఎంత వాల్యూ యాడ్ చేయగలిగితే వాడి గ్రోత్కి నువ్వు అంత హెల్ప్ అవుతావు. అంతేగాని వాడి వర్క్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ లేకపోతే ఇంకేదో చేస్తూ నువ్వు ఇట్లా ముందుకెళ్తా ఉంటే ఆబ్వియస్లీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. అబ్బాయి అయినా అమ్మాయికి హెల్ప్ఫుల్గా ఉండాలి, అమ్మాయి అయినా కూడా అబ్బాయికి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇద్దరు కలిసి వాల్యూ యాడ్ చేసుకోవాలి, ఇద్దరు కలిసి కూరగాయల రేట్ల గురించి మాట్లాడుకోవాలి, ఆయిల్ రేట్ల గురించి మాట్లాడుకోవాలి, ల్యాండ్ రేట్ల గురించి మాట్లాడుకోవాలి, కెరీర్స్ని ప్లాన్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని ఒకరినొకరు మోసం చేసుకునేటట్టు మాత్రం ఉండకూడదు. అండ్ లవ్లో ఈ చెత్త ఫిలాసఫీ అంటే ఈ జెన్సీ ఈ పోరగాళ్ళకే వస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన
అమ్మాయి కేసులో ఏమవుతుంది అంటే నేను నీ మీద డిపెండ్ అయి ఉండను, నీ డబ్బులు నేను తీసుకోను, నీ మీద డిపెండ్ అవ్వడం అంటే నాకు చిరాకు, నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం అంటే వాట్ ద ఫక్. ఇప్పుడు ఒక అబ్బాయి ఫిజికల్గా నీ మీద డిపెండ్ అవ్వకుండా వెళ్ళి మ్యాస్టర్బేట్ చేసుకుంటే ఇంకా లవ్కి పాయింట్ ఏంటి, ఇంకా రిలేషన్కి పాయింట్ ఏంటి, ఇద్దరు కలిసి ఉండాల్సిన పాయింట్ ఏంటి? ఇద్దరు కలిసి ఉండి ఒకరికొకరు వాల్యూ యాడ్ చేసుకుంటేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు లేనప్పుడు వాడు ఫుల్ఫిల్గా ఫీల్ అవ్వడు, నీ దగ్గరికి మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఇండిపెండెంట్గా ఉంటా, వాడు ఇండిపెండెంట్గా ఉంటా, నా బతుకు నేను బతుకుతాను, డబ్బుల కోసం నీ మీద డిపెండ్ అవ్వాలా, ఫుడ్ కోసం నీ మీద నేను డిపెండ్ అవ్వాలా, సెక్స్ కోసం నీ మీద నేను డిపెండ్ అవ్వాలా అని చెప్పేసి ఇద్దరు ఇండిపెండెంట్గా పడితే ఇంకా పాయింట్ ఏంటి? సో ఇలాంటి ఇది చాలా 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 కిడ్స్ ఆలోచించే థింగ్ అనమాట. సో ఇలాంటి కిడ్డిష్ బిహేవియర్ అనేసి పక్కన పెట్టేసి నీకేదైనా అవసరం ఉంటే నువ్వు వాడి మీద డిపెండ్ అవ్వు, వాడికి ఏదైనా అవసరం ఉంటే నీ మీద డిపెండ్ అవుతారు. ఇద్దరు డిపెండ్ అవ్వకుంటూ ఒక మంచి థింగ్ని, ఒక మంచి లవ్ని, ఒక మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే సింగిల్గా ఉంటారో, ఇప్పుడు ఈ సొల్లంతా చెప్పినా కదా, ఇఫ్ మీరు వెళ్తే మ్యాక్స్ ఇందులో ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి 25 or 26 to 27 వరకు లవ్ అన్న కాన్సెప్ట్ సైడ్కే పోకండి. ఎందుకంటే 25 years వరకు మీ బ్రెయిన్ డెవలప్ అవ్వనివ్వండి. ఈవెన్ అమ్మాయి అయినా సరే, అబ్బాయి మా అయితే ఆ షిరిడియో, ఆ తిరుపతిలో, లేకపోతే ఆ గోవానో వెళ్ళుంటాడు. అమ్మాయిలు అయితే అవి కూడా అసలు లోకమే చూడరు అనమాట. అట్లీస్ట్ 25 years వరకు మీ ఓన్ బగ్స్ ఎర్న్ చేసి తిరగండి, కంట్రీ దాటండి, అటు చూడండి, ఇటు చూడండి, లైఫ్ అర్థమవుద్ది. వన్స్ లైఫ్ అర్థమైన తర్వాత నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, ఇక్కడ నుంచి నీ పొటెన్షియల్ అర్థమవుద్ది, నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళగలుగుతావు. అలాంటి అమ్మాయి, ఆ స్టేజ్కి వెళ్ళడానికి హెల్ప్ అయ్యే అమ్మాయి ఎవరు, తను క్యాలిక్యులేటివ్గా మాట్లాడుకొని ఒకరినొకరు సార్ట్ చేసుకొని ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు ఒక రిలేషన్లోకి వెళ్ళండి. పోరగాళ్ళలాగా ఐ లవ్ యూ అని చెప్పేసి ఆగం చేసేసి, దాన్ని ఆగం చేసేసి, ఫిజికల్గా దాన్ని ఆగం చేసి దొబ్బి దాన్ని నాశనం చేయకండి. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ చెప్పేసి మీ టైం పాస్ కోసం లేకపోతే వాడితో చాట్ చేసేసి లాస్ట్కి వాడిని బుగ్గా చేయకండి. సో అమ్మాయిలకి చెప్తున్నా, దయచేసి మీరు ఎంత లవ్లో ఉన్నా సరే అబ్బాయిలకి అన్నెసెసరీ నేకెడ్ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అండ్ ఫిజికల్గా కమిట్ అవ్వకండి. ఎందుకంటే వన్స్ మీరు ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటే లైఫ్లో లేనిపోని ఈ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది మీరు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూనే ఉండాలి. ఆ తప్పు చేయకండి. ఎవడు ఎంత పెద్ద బాయ్ ఫ్రెండ్ అయినా, వాడు ఎంత అలెగ్జాండర్ అయినా, ఎంత పెద్ద వీరుడైనా సరే, వాడికి ఫోటోలు పంపించేయడం, వీడియోలు పంపించేయడం, వాడు అడిగిందల్లా ఇచ్చేయడం చేయకండి. అట్ ద సేమ్ టైం నేను అబ్బాయిలకు చెప్పేది ఏంటి అంటే, మీరు బోర్ కొట్టకండి. మన లైఫ్ గురించి చెప్పాలి అంటే ఒక 2-3 years అవ్వాలన్నమాట. మన గురించి తెలియాలి, మన క్యారెక్టర్ గురించి తెలియాలి అంటే, బొంగులోది మాది ఆ ఊరు, అక్కడ నుంచి ఈ ఊరికి వచ్చాము, ఇక్కడ నుంచి చదువుకున్నా, ఇక్కడ నుంచి ఇది వేసేసిన, ఇంకేం వచ్చినా అంటే ఏం లేదు. అంత బోర్ కొట్టకండి లైఫ్ అనేది. నీకు ఒక 10 things తెలిసి ఉండాలి, నువ్వు ఒక 10 segmentsలో తోపై ఉండాలి, నీకు ఒక 10 problems సాల్వ్ చేసాం ఉండాలి, నీకు ఒక 10 మంది మనుషుల నెట్వర్క్ ఉండాలి. సో బోర్ కొట్టకండి. అమ్మాయిలకి ఇంట్రెస్టింగ్ ఉండాలన్నమాట. ఒక పాయింట్లో ఎందుకు నీ గురించి మొత్తం తెలిసిపోయిన తర్వాత లూజ్ అవుతారు అంటే, నీ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఏముండదు. మా అయితే బొచ్చులో బీటెక్ తప్ప. సో ఆ బీటెకే కాకుండా చాలా వాల్యూస్ మీ వెనకాల యాడ్ చేసి జిమ్ చేయండి, బాడీని మెయింటైన్ చేయండి, ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ని వెంటాడుతూ ఉండండి. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు కిలిమాంజారో వెళ్ళా, అది ఆ 2-3 months అనేది నాకు ఛాలెంజింగ్. ఇప్పుడు నెక్స్ట్ నా యూట్యూబ్ గ్రో చేయాలి, నెక్స్ట్ ఇంకో బిజినెస్ చేయాలి, నెక్స్ట్ ఇంకో థింగ్ చేయాలి. అరే ఇంకో 6 months తర్వాత నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే తెలీదు. సో ఏ కొత్త ఛాలెంజ్ వస్తుందో నాకే తెలీదు. సో ఎప్పుడు కూడా మీరు ఇంట్రెస్టింగ్గా ఉండండి. ఎప్పుడు కూడా మీ క్యారెక్టర్ అనేది, మీ పర్సనాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో అబ్బాయిలకు చెప్పాల్సింది చెప్పినా, అమ్మాయిలకు చెప్పాల్సింది చెప్పినా, అసలు లవ్ అంటే ఏందో చెప్పినా, అది ఎట్లా వర్క్ అవుతుందో చెప్పినా, ఎమోషన్స్ అంటే ఏందో చెప్పినా. సో అది నెక్స్ట్ వీడియో ఇదే లెవెల్లో ఉండబోతుంది. స్టాక్ మార్కెట్ మీద పీక్స్ ఉంటుంది అనమాట. స్టాక్ మార్కెట్కి అసలు ఎందుకు రావాలి, ఏంది అనేది ఆ వీడియోలో డిస్కస్ చేస్తా. దాని తర్వాత ఒక పర్సన్ గురించి చెప్తా. ఒక పర్సన్ గురించి ఫస్ట్ మన పర్సనాలిటీ వీడియో చేస్తా. అసలు మన పర్సనాలిటీ ఏంది, ఆల్ఫానా, బీటానా, గామానా, ఓమెగానా, అసలు ఎవడు మన పర్సనాలిటీ అది చెప్తా. దాని తర్వాత ఒక పర్సన్ గురించి చెప్తా. అది ఇక క్రేజీ ఉంటుంది. ఒకవేళ నేను తప్పే అయితే సీరియస్, నేను చెప్పాను కదా, నేను ఒక సైడ్ ఆఫ్ డార్క్ సైడ్ని చూశాను, అదే మీకు చెప్పాను. సో దట్ అది మంచిదో చెడ్డదో ఆ ఫేజ్ నా ద్వారా మీకు తెలుస్తుంది కదా అన్న పాయింట్లో చెప్పాను. ఒకవేళ నాకు తప్పు అయితే కింద కామెంట్ సెక్షన్లో వేయండి. ఒరే నువ్వు చెప్పిన తప్పరా బాబు అన్నా కూడా పర్లేదు, నేను అది తీసుకుంటా. సో దట్ నాకు ఆ సెగ్మెంట్, ఆ సైడ్ ఆఫ్ వరల్డ్ కూడా తెలుస్తుంది. సో దట్ ఐ కెన్ డూ బెటర్ వీడియోస్. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్.